ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనలను దర్శిస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. భయపడుకు నా కుమార్తె, నా కుమారుడా అని ఆయన మనలను మరి తట్టి లేపుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితిని బట్టి కలవరపడక ఆయన ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కుతో మనలను దర్శిస్తూ ఉండగా ధైర్యముతో, నిబ్బరముతో, సమాధానముతో ఈ దినచర్యను ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనమును చదువుకుందాం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేతును. కనుక కన్యకలను, యవ్వనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆనాడు ఇర్మియా భక్తుని ద్వారా, ఇర్మియా ప్రవక్త ద్వారా మరి తన బిడ్డలైన ఇశ్రాయేలుల నిమిత్తం పలికిన ఈ మాటలు ఈ ఉదయకాలం ఆయన మన కొరకు కూడా అనుగ్రహించి ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో కూడా ఆధ్యాత్మికముగా మరి మన పరిశుద్ధ జీవితములో, ప్రార్థనా జీవితములో మనము కూడా వెనకబడిపోయి దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి, అవును ఎన్నో విధాలుగా ప్రభువుని దుఃఖపెట్టినప్పటికీ, ఆయనకు ఆయాసాన్ని కలిగించినప్పటికీ, మరల ఆయన యొద్దకు తిరిగి వచ్చినప్పుడు ఆయన మనలను విడిపించే దేవుడు, మనలను క్షమించే దేవుడు, మనలను స్వస్థపరిచే దేవుడు. ఆనాడు మరి దేవుని బిడలైన ఇశ్రాయేలీలు కూడా దేవుణ్ణి ఎంతగానో విసిగించారు. అవును, ఆయన ఎంతో మరి శ్రేష్టముగా వారిని ఏర్పరచుకున్నాడు. బానిసత్వం నుంచి విడిపించి ఎన్నో విధములుగా వారిని సంరక్షిస్తూ, ఆదరిస్తూ, చంకన పెట్టుకొని, అవును ముదిమి వచ్చు వరకు కూడా నేను నిన్ను ఎత్తుకొని వాడను అంటూ వారి విషయంలో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలను చేసినప్పటికీ ప్రభు విషయంలో వారు ఎంతో కృతజ్ఞతాహీనులుగా ప్రవర్తించారు. ప్రభువుకి ఇష్టము లేని కార్యములు, వ్యభిచారము, మరి విగ్రహారాధన, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో అపవిత్రకరమైన కార్యములు, మరి దుష్టత్వముతో కూడిన కార్యములు, దేవునిని మరచి ప్రభువు పట్ల భయము లేకుండా, అవును మరలా వారు వెనక్కి మళ్ళిన వారుగా, ప్రభువుకి వారి ముఖము చూపించకుండా వారి వీపునే చూపించిన వారుగా ఉన్నప్పటికీ కూడా, అవును వారు తద్వారా ఎన్నో మరి భయంకరమైన శ్రమలలోకి, రోగములలోకి, మరి శత్రువుల చేతికి అప్పగించబడి ఎన్నో విధాలుగా వారు హింసకు గురైనప్పుడు ప్రభు మరల వారి యొక్క మొరను ఆలకించాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, మరలా ఆయన నేను క్షమిస్తాను, నీ దుఃఖమునకు ప్రతిగా మనం చదువుకున్నాం కదా 13వ వచనములో, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేతును. కనుక కన్యకలను, యవ్వనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించుదురు. హల్లెలూయా. ఈ ఉదయకాలము ప్రభు ఎదుట నిన్ను నీవు కూడా సరి చేసుకొని, ఏ పరిస్థితిని బట్టి కలవరపడక, ఎక్కడ ఆధ్యాత్మికంగా దేవునికి ఇవ్వవలసిన సమయమును, దేవుని సన్నిధిలో ధ్యానించవలసిన వాక్యమును ధ్యానించక, ఆయనను స్తుతించక, అవును నీ జీవితంలో ఆయనను గనపరచక ఎక్కడ నీవు తప్పిపోయావో సరి చేసుకున్నట్లయితే ఆయన నీకు కూడా ఈ వాగ్దానమును ఈ ఉదయకాలము అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీ విచారమును ఆయన కొట్టివేస్తానంటూ ఉన్నాడు. నేను వారికి ఆనందమును కలుగ చేస్తాను అని అంటూ ఉన్నాడు. పై వచనంలో గనక మనము చూస్తే ఒకసారి 12వ వచనం చదువుదాం ప్రియ దేవుని బిడ్డలారా. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారములను బట్టి, గోధుమలను బట్టి, మరి ద్రాక్షారసమును బట్టి
తైలమును బట్టి గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారికనెన్నటికి నీ కృషింపక నీళ్లు పారు తోటవలే నుందరు అంటూ ఉన్నాడు. అవును, ఆయన యొద్దకు వచ్చేవారు ఎన్నటికీ కూడా కృషించిపోరు. ఏ విచారము కూడా వారిని ఏమి చేయలేదు. ఆయన వారి విచారమును కొట్టివేసి వారికి ఆనందమును అనుగ్రహిస్తానంటూ ఉన్నాడు. మరి చూడండి, చదువుకున్నాం కదా, నీళ్లు పారు తోటవలే వారు ఉంటారు. వారు ఎన్నటికీ కూడా కృషించిపోరు. ఎవరో తెలుసా? దేవునిని హత్తుకొని దేవునిని గణపరిచేవారు. నీ జీవితంలో ప్రథమ స్థానము, మొదటి సమయము. అవును ప్రియ దేవుని బిడ్డ, శ్రేష్టమైనది నీ ప్రభు అయిన యేసుక్రీస్తుకి నువ్వు సమర్పించినప్పుడు ఆయన నీకు అతి శ్రేష్టమైన ఆశీర్వాదములను అనుగ్రహించే దేవుడు. ఎన్నడూ కూడా నీ దేవుణ్ణి ఎప్పుడు నిర్లక్ష్యంగా ఆయన సన్నిధి విషయంలో, ఆయనను స్తుతించే విషయంలో, ఆయనను ఘనపరిచే విషయంలో ఎన్నడూ నీవు తక్కువ కాకూడదు అని ప్రభు ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఏ పరిస్థితిని బట్టి చింతించక, భయపడక, నీ ప్రభువుని బట్టి ఆనందించు. నీ ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి, నీ ప్రభువు నీ కొరకు చేసిన క్రయధనమును బట్టి ప్రతి క్షణము కూడా కృతజ్ఞత కలిగి ఆయనలో ఆనందించు. ఈ క్షణము నీ పరిస్థితి ఏదైనప్పటికీ ఆయన నిన్ను విడిపించే దేవుడు. ఆయనకు సమస్తము కూడా సాధ్యము. ప్రియ దేవుని బిడ్డలారా, పరిస్థితులను బట్టి భయపడక నీ దేవుని యందు భయభక్తులు నిలుపు. తద్వారా ఆయన మెండైన కృప, విడుదల, సమృద్ధికరమైన ఆశీర్వాదం నీకు లభిస్తాయి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీ బిడ్డలతో మరి ఒకసారి మాట్లాడారు. అవును ప్రభువా, మా దుఃఖమును కొట్టివేసిన దేవుడవు, మాకు ఆనందమునిచ్చిన దేవుడవు, ఆదరణ ఇచ్చిన దేవుడవు, విచారము నుంచి ప్రభువా నీ బిడ్డలను విడిపించిన దేవుడవు. ఆనాడు కల్దీల చేతిలో నుంచి నీ ప్రియులైన బిడ్డలను ఏ విధంగా విడిపించి అయా వారిని రక్షించినావో, వారిని విడిపించినావో, వారికి సంతోషాన్ని వారి జీవితాల్లో నింపినావో పరిశుద్ధుడా, వారు నాయన కన్యలు, వృద్ధులు, యవ్వనులు కలిసి నాట్యము చేస్తూ నిన్ను సంతోషించే ఆ సంతోషకరమైన దినాలను నాయన వారికి ఇచ్చినట్లే నీ బిడ్డలకి నీవు ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఏ ఒక్కరు కూడా ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ వారి హృదయాంతరంగాల్లో ఏ పరిస్థితిని బట్టి కృషింపక, కలవరపడక, అధైర్యపడక ప్రతి విషయమునందును నిన్ను స్తుతించే బిడ్డలుగా, ప్రతి విషయంలో నిన్ను గణపరిచే బిడ్డలుగా, నిన్ను ప్రేమించే బిడ్డలుగా, నీ ఆజ్ఞలను గైకొనే బిడ్డలుగా తండ్రి నాయన ఎన్నడూ కూడా ఈ లోకములో మార్గము తప్పిపోకుండా ఆధ్యాత్మికంగా బలవంతులుగా నీ బిడ్డలను ఉంచండి. నీలో ప్రభువా, అవును తండ్రి నాయన నీళ్లు పారు తోటవలే వారు ఉంటారు అని నీ వాక్యము సెలవిస్తూ ఉంది. అటు రీతిగా నీ బిడ్డలను ఫలభరితులను చేయమని, అనేకులకు దీవెనకరంగా వారి జీవితాలను మార్చమని, వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో ఉన్న దుఃఖమును తొలగించి నాయనా నీ బిడ్డలకి సంతోషమును, సమాధానమును, నెమ్మదిని, విడుదలను దయచి ప్రతి విధమైన భయముల నుంచి, ప్రతి విధమైన అనారోగ్య పరిస్థితుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి నజరేయుడైన యేసు నామములో నీ బిడ్డలకి విడుదలను ప్రకటిస్తూ ఉన్నాం. ఈ దినమంతటికి కావలసిన మెండైన కృపతో నీ బిడ్డలను నింపమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. Amen. Amen. Praise the Lord. God bless you.